మనం కలియుగం తొలి అంకంలో ఉన్నాం. కలియుగం మధ్య చివరి కాలాలు ఎలా ఉంటాయో తెలుసా? అదేంటి, ఇప్పటి నుండే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా? మనిషి హృదయాల్లోని సత్యం క్రమంగా మసకబారుతోందా? ధర్మం, దయ, సత్కార్యం ఇవన్నీ కేవలం మాటల్లో మాత్రమే మిగిలాయా? కులం కోసమని, మతం కోసమని, ప్రాంతం కోసమని, సంపద కోసమని మనుషులు పరస్పరం యుద్ధం చేస్తూ పరమాత్మను మర్చిపోయే స్థాయికి చేరుకుంటున్నారా? కనీసం మనిషిని మనిషిగా చూసే మనసు మదిలో వెలిసిపోతే ఏం జరుగుతుంది? ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే కలియుగంలో ధర్మ సంస్థాపనమే లక్ష్యం, విష్ణువు అంతిమ శంఖనాదమే కల్కి అవతారం. కృతయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలెత్తాడు. రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో ద్వారక నీట మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై, ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలపై, ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం 1 పాదంపై నడుస్తోంది. ఇక రాను భవిష్యత్తులో ధర్మం అనే మాటే వినిపించని రోజున, అధర్మం రాజ్యమేలే సమయాన శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాసవాక్కు. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారం సృష్టి చక్రం 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. కృతయుగం 17,28,000 సంవత్సరాలలో సత్యం, ధర్మం, శాంతి లక్షణాలతో 100% ధర్మంతో శోభిల్లుతూ ఉంటుంది. అదే త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు కర్మం, భక్తి, యజ్ఞాలతో సాగుతూ 75% ధర్మం కొనసాగుతుంది. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలతో పాపం ప్రారంభమవుతుంది. 50% మాత్రమే ధర్మం ఉంటుంది. ఇక చివరిగా కలియుగం 4,32,000 సంవత్సరాల కాల వ్యవధితో ధర్మం కేవలం 25% మాత్రమే కలిగి కాలక్రమంలో మరింతగా ధర్మానికి మానవ మస్తిష్కంలో చోటు దక్కకుండా అయిపోతుంది. అంటే యుగాల మధ్య ధర్మం నిష్పత్తి 4:3:2:1గా ఉంటుంది. మహాభారత యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు భూమిని విడిచిన వెంటనే కలియుగం ప్రారంభమైంది. అంటే తేదీగా సామాన్య శక సంవత్సరానికి పూర్వం 3102 నుంచి సామాన్య శక సంవత్సరం 2025 వరకు మొత్తం సుమారు 5,127 సంవత్సరాలు. అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలలో మొదటి 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇంకా దాదాపు 4,27,000 సంవత్సరాలు మిగిలే ఉన్నాయి. అంటే ఇంకా భూమికి ధర్మ సంస్కరణ కోసం చాలా కాలం ఉంది. కానీ ఆధ్యాత్మికంగా కలియుగంలో అంధకారం పెరుగుతూ కల్కి కలియుగాంతంలో అవతరిస్తాడని మన పురాణాలు సూచిస్తున్నాయి. శ్రీ విష్ణు పురాణం ఇలా వర్ణిస్తోంది: శంభల గ్రామనామ్నీతు బ్రాహ్మణస్య మహాత్మనః విష్ణు యశస పుత్రో భవిష్యతి జగత్పతి. అంటే శంభల గ్రామంలో విష్ణు యశస్సు అనే మహాత్ముని ఇంట శ్రీ మహావిష్ణువు కల్కిగా జన్మిస్తాడని, ఆయన శ్వేతాశ్వంపై యుద్ధరంగంలో ప్రవేశించి దుష్టుల్ని సంహరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని. భాగవత పురాణం ప్రకారం దశమ స్కందంలోని 39వ అధ్యాయంలో 8 నుండి 12 వరకు ఉన్న శ్లోకాలు: కలౌ సముపజాతే తు నరదుష్ట జనక్షయే కల్కినామా భవిష్యాని విష్ణుయశసి గృహే. కలియుగం చివరలో కల్కి రూపంలో అవతరిస్తాను, దుష్టులను సంహరించి సత్యయుగాన్ని పునరుద్ధరిస్తాను అని. ఇక అగ్ని పురాణంలో 16 నుంచి 17వ అధ్యాయంలో ఇలా ఉంది. ఇది కల్కి అవతారానికి సంబంధించిన అత్యంత వివరణాత్మక చిత్రణ. ఇందులో ఆయన రూపం, ఆయుధాలు, వాహనం, శౌర్యం అన్నీ వివరించబడ్డాయి. శ్వేతవాహన సమారూఢ ఖడ్గపాణి ప్రభాకర కల్కిర్నామ మహాయోగి భవిష్యతి జగత్పతి. ఇక భవిష్య పురాణం ప్రకారం కల్కి అవతారం కలియుగపు సామాజిక పరిస్థితులు, రాజకీయ అవినీతి, పాపం పరాకాష్ఠకు చేరడం, తదనంతరం కల్కి అవతరణం వంటి అంశాలు వివరంగా ఉన్నాయి. ఇలా కల్కి అవతారం కేవలం సంహారక అవతారం కాదు,
ఇది పునః సృష్టికి సంకేతం. యుగ చక్రం తిరిగి సత్యయుగానికి మారే ఆధ్యాత్మిక మలుపు కల్కి అవతారం ద్వారానే ఏర్పడుతుంది. ఇలా అనగనగా అది రాబోయే కలియుగం అంత్యకాలం. ఆ సమయంలో సమాజం ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకీ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి ఎప్పుడు వస్తాడంటే కలియుగం చివరలో భూమిపై పరాకాష్ఠకు చేరుకునే పాపం, దైవ పూజకు యజ్ఞ యాగాదులకు స్థానం శూన్యం, సత్యం దయా క్షమలకు గాయం, విచిత్ర ఆలోచనలకు ప్రాధాన్యం, వ్యక్తిగత సుఖాల వైపే జనుల పయనం, వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం, తల్లిదండ్రుల పట్ల కనిపించని బిడ్డల కనికరం, భార్యాభర్తల మధ్య కానరాని అన్యోన్యం, 18 ఏళ్లకు తగ్గిపోయే పురుషుల ఆయుర్దాయం, విపరీత వ్యాధులతో ఎటు చూసినా మృత్యు శోకం, సదాచార సంపన్నులకు మాత్రమే పుణ్యప్రద జీవనం. ఇంతటి దీనహీన స్థితిలో జరుగుతుంది కల్కి పురుషుని ఆవిర్భావం. శంభలానే పవిత్ర గ్రామం, విష్ణు యశస్సు అనే మహాత్ముని ఇంట కల్కి జననం. నీలమేఘ సన్నిహిత కాంతి వలయం, చేతిలో దివ్య ఖడ్గం, శ్వేతాశ్వంపై యుద్ధరంగంలో ప్రవేశం. కల్కి ఖడ్గదరో దేవః, అశ్వారూఢో మహాబలః, ధర్మ సంస్థానకః శ్రీమాన్ దుష్ట సంహారక పరః. పాపాత్ముల సంహారం, భూమి శుద్ధీకరణతో కలియుగం సమాప్తం. తదుపరి సంభవిస్తుంది జల ప్రళయం, సమూలంగా మునిగిపోయే భూగోళం, మళ్లీ సత్యయుగం ఆరంభం. ఇది కలియుగంలో ధర్మ సంస్థాపనమే లక్ష్యం. విష్ణువు అంతిమ శంఖనాదమే కల్కి అవతారం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. కల్కి అవతారం మనల్ని హెచ్చరిస్తోంది. ధర్మమేవ జయతే అధర్మో వినశ్యతి. మనం మనలోని కల్మషాన్ని తొలగించుకోకపోతే ఒక దివ్య శక్తి ఎప్పటికైనా తప్పక జోక్యం చేసుకుంటుందని. అంతేకాదు, కల్కి అవతారం కేవలం సంహారం కోసం కాదని, పునరుద్ధరణ కోసమేనని. దీంతో ప్రపంచం తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడుతుందని. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు మళ్లీ పవిత్రమవుతాయి. మానవులు మళ్లీ సత్యం, దయ, దానం, భక్తి వంటి విలువలతో జీవిస్తారని. ప్రతి నిత్యం ఓ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, అనునిత్యం అనగనగా అంటూ సాగే కథా ప్రవాహంలో మరో ఘట్టంతో రేపటి అనగనగాలో మళ్లీ కలిసేంత వరకు కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో. అధర్మాన్ని అణిచెయ్యగ యుగైనా